కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 3 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. మరి చూశారు కదా, 3 వచనాల్లో ముఖ్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా ప్రభునందు మీ తల్లిదండ్రులకు, అంటే చిన్నపిల్లలకు తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో, ఎలా విధేయత చూపాలో, ఎలా ప్రవర్తించాలో తెలియదు. చిన్నపిల్లలను మనం పెంచే విధానంలోనే తల్లిదండ్రులను వారు గౌరవిస్తారు, సన్మానిస్తారు. దాని ద్వారా వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కానీ వారిని పెంచే విధానం కరెక్ట్గా లేకపోతే ఆ దీర్ఘాయుష్ను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వారు పొందుకోలేరు. కాబట్టి మొదట తల్లిదండ్రులు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యంలో 128వ కీర్తనలో అదే రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. వారు ఆశీర్వదింపబడతారు, వారి పిల్లలు దీవించబడతారు, వారి కుటుంబం దీవించబడుతుంది. ఎందుకంటే దేవునికి భయపడినటువంటి ఏ కుటుంబం కూడా ఎప్పుడూ చెడిపోదు. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భార్యాభర్తలు ఉన్నారు, లేక కుటుంబాలు ఉన్నాయి. వారు దేవుని కొరకు తమ పిల్లల్ని పెంచారు,